హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఆ వినాయకునికి ఏమి వండి పెట్టాలో, ఏం ప్రసాదం చేయాలో తెలియడం లేదా? ఒక్కసారి ఇది చేసి వండి పెట్టి చూడండి. ఆ వినాయకుడి చాలా తృప్తి పడతాడు, మీ పిల్లలు కూడా చాలా తృప్తి పడతాడు. ఈ రోజుల్లో పెరుగు పిల్లలు తినడం ఇష్టం లేదు ఉండలేని వాళ్ళు ఇలా సేమియా దద్దోజనం చేసి పెడితే బాబా ఎంత ఇష్టంగా లాగించేస్తారో. ఒకసారి వండి చూడండి, మీరు పెట్టి చూడండి. వండిన తర్వాత పెట్టిన తర్వాత పిల్లలు ఎలా ఏమన్నారో మా కామెంట్లో తెలియచేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీ దగ్గర చేరుతాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని 3 కానీ 4 కానీ మీరు ఎంత చేయాలనుకుంటున్నారో మీకు తగ్గట్టుగా అన్ని గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. మీరు ఒక గ్లాస్ సేమియాలు తీసుకుంటే కంపల్సరీ 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకుంటే సేమియాలు పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. తగినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మీరు వేసుకున్న తర్వాత సరిపోకపోతే దద్దోజనం కలిపేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళు కొంచెం బాగా మరిగిన తర్వాత 2 గ్లాసులు, 1.5 గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ, నేనైతే 4 గ్లాసులకి 1.5 గ్లాసులు సేమియాలు తీసుకున్నాను. ఈ సేమియాలను ఒక 80% వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 80% వచ్చిన తర్వాత ఉడికిన తర్వాతే మన సేమియా దద్దోజనం చాలా బాగుంటుంది. ఇలా ఉడికించిన దానిని నీళ్ళు వంచేసి పొడి పొడిలాడుతూ ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, సేమియాలు వేసిన తర్వాత కంపల్సరీ కలుపుకోవాలండి, లేదంటే ఇది ఉండలు కట్టేసి ఈ ముద్దగా అయిపోతుంది. బాగా కలుపుకుంటేనే ఈ సేమియాలు 80% వరకు ఉడికేటట్టు చూసుకొని అవి నీళ్ళు వంచేసిన తర్వాత అవి బాగా ఉండిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిలాడుతున్నాయో. ఇలా పొడి పొడిలాడేటట్టు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తయారు చేసుకోవాలి. జీడిపప్పు ముక్కలను కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, మిరియాల పొడి, ఎండుమిర్చి తీసుకోవాలి. ఇవన్నీ ముందుగా ఒక బాండీలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనపప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా పోపు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి. మిరియాల పొడి వల్ల కొంచెం దానికి చక్కగా ఘాటు వస్తుంది ఆ పోపు. ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఎంత బాగా వేగితే ఈ పోపు వేగినప్పుడే మనకి స్మెల్ తెలుస్తూ ఉంటుంది. ఇది ఇంత దోరగా వేగిన తర్వాత మనం కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ కరివేపాకు స్మెల్ కూడా చక్కగా పోపు పట్టి బాగుంటుంది. ఈ ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దానిని మనం ముందు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాతే పెరుగు మనం దద్దోజనంలోకి వేయాలి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇప్పుడు మనం పొడి పొడిలాడుతున్న సేమియాలో నేను 1 లీటర్న్నర పెరుగు వేసాను. ఇందులో నాకు 1.5 లీటర్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇది వేసి కలిపిన తర్వాత మీకు ఒక గ్లాసు కానీ ఒక 1/2 గ్లాస్ కానీ పాలు కూడా పోసుకున్న తర్వాత చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ పెరుగుతుంది. నాకు పాలు నేను వేయడం మిస్ అయ్యాను. మీరు మాత్రం ఒక 1/2 గ్లాస్ పాలు కూడా పోసుకోండి. ఇది ఈవినింగ్ వరకు కూడా చాలా ఇంకా అలా పుల్లగా కాకుండా చక్కగా మంచిగా అదే ఫ్లేవర్తో చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఒలుచుకున్న దానిమ్మ గింజలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి చూస్తే చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన దద్దోజనం ఆ వినాయకుడే కాదండి, మనం కూడా చాలా ఎంత ఇష్టంగా తినేస్తాం. 1 కప్పు కాదండి, 2 కప్పులైనా సరే మనం చక్కగా లాగించేస్తాం. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకసారి ఎలా చేశారో తెలుసుకుని నాకు కామెంట్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇది మీ పిల్లలకి తప్పకుండా పెట్టండి. ఎంత తింటున్నారో నాకు తెలియజేయండి. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టాలని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్.